నమస్తే సీఎం టైమ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీమకుర్తికి చెందిన తెలుగు మహిళ మన్నం రాజేశ్వరి నియమితులయ్యారు. బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మన్నం ప్రసాద్ సతీమణి రాజేశ్వరి శనివారం రాజేశ్వరి ప్రసాద్ దంపతులు చీమకుర్తి మండలంలోని టీడీపీ నాయకులతో కలిసి ఒంగోలులో ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొకే ఇచ్చి శాల్వతో సత్కరించారు. ఎమ్మెల్యే కలిసి వారిలో పునాటి వెంకట్రావు, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, రావిపాటి రాంబాబు, కందిమల్ల గంగాధర్, సిద్ధ సుధాకర్, అవనిగడ్డ శేషయ్య, గొల్లపూడి సుబ్బారావు, రామినేని యోగయ్యతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీరు ఎక్కడికి వస్తే కొద్దిగా ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. జరగాల ఓకే. ఈరోజు ఏఎంసీ చైర్మన్గా చైర్పర్సన్గా మన్నం రాజేశ్వరి గారు, మన్నం ప్రసాద్ గారి సతీమణి ఈరోజు అనౌన్స్ చేయటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అర్హులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నా కానీ కొందరికే ఇవ్వగలము. ఈరోజు పోయిన 5 ఏళ్లలో ఇంతకుముందు పార్టీకి ఎంతో బాగా పనిచేసిన ప్రసాద్ గారికి అవన్నీ గుర్తించి ఈరోజు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి, ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ సతీమణి గారికి ఇచ్చాము. వాళ్ళ సతీమణి గారు కూడా మొన్న ఎలక్షన్లో చీమకుర్తిలో చాలా ముందుండి క్యాంపెయినింగ్ చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. నేను ఈ సందర్భంగా ప్రసాద్కి, రాజేశ్వరి గారికి నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఈరోజు లేడీ రిజర్వేషన్ ఇచ్చాం కాబట్టి చైర్పర్సన్గా రాబోయే కాలంలో స్త్రీల ఇంకా ఎక్కువగా చురుగ్గా మా తెలుగుదేశం పార్టీలో పాల్గొంటారని ఆశిస్తూ ఇంకొకసారి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ నమస్కారం. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాను. నా సేవలను గుర్తించి ఈరోజు మద్దిపాడు ఏఎంసీ చైర్మన్గా నా శ్రీమతి రాజేశ్వరి గారికి ఇవ్వడం ఎంతో సంతోషం. ఈ పదవి రావడంలో మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి మా ధన్యవాదాలు. పార్టీ నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు పార్టీకి ఎలవేళ కట్టుబడి ఉండి పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏఎంసీ చైర్మన్ పదవిగా ఇచ్చినందుకు ముందుగా విజయ్ కుమార్కి నా కృతజ్ఞతలు. నన్ను గుర్తించి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు.